వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. ఉచిత పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయా లేక పనిచేసే ఒక సంస్కృతిని పూర్తిగా దెబ్బతీస్తున్నాయా? తెలంగాణ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఉచిత పథకాలతో ప్రజలు పనిచేయడం మానేస్తున్నారు, పొలాల్లో కూలీలు కూడా దొరకడం లేదు, భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం సందేశం ఇస్తున్నాయి అని చెప్పి హైకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు చేసింది. అయితే సంక్షేమమే ఇక్కడ నిజంగా అభివృద్ధి లేక ఉపాధి కల్పించడమే నిజమైన సంక్షేమం? ఇదే ప్రశ్నలకు సంబంధించి ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ఆర్వి చంద్రవర్ధన్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు, ఇక హంసారెడ్డి గారు రైతు సంఘం నేత ఉన్నారు, మరి కాసేపట్లో మల్లికార్జున్ గారు అనలిస్ట్ జైన్ కాబోతున్నారు. సార్, ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. సార్, ఆర్వి చంద్రవర్ధన్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇక్కడ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే ఉచిత పథకాల ద్వారా చాలామంది సోమరిపోతులుగా మారిపోతున్నారు, పనులు కూడా చేయలేకపోతున్నారు, పొలాల్లో పనులకు కూడా కూలీలు దొరకడే పరిస్థితి లేదు అని చెప్పి నిజంగానే హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవించవచ్చా? హైకోర్టు యొక్క వారు చెప్పిన విషయం అది వాస్తవమే, మనం ఏకీభవించ తప్పదు. ఎందుకంటే అది చాలా చాలా నిడూరమైన సత్యం. అది ఇవాళ రాజకీయ పార్టీలు ఎలా మారాయంటే వాళ్ళు ఏదో రకంగా ఓటర్స్ని మబ్బుపెట్టి ప్రలోభాలతో వాళ్ళని వసింప చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మన తేటతెల్లం అవుతుంది. ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఈ చెడు సాంప్రదాయాన్ని గమనించాలి. ఇది ఒక చెడు సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు గత 20-30 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి. ముందులో మనకి ఎప్పుడు కూడా రాజకీయ పార్టీసు ప్రయోజనాత్మకమైన దీర్ఘకాలంలో ఉపయోగించే అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మేనిఫెస్టోల్లో కొన్ని అంశాలు పొందుపరిచేవారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనండి, అదే. కానీ ఇక్కడ నేరుగా లబ్ధిదారికి అందే విధంగా అతనికి ఏమి చేస్తున్నారు, నాకేం చేస్తున్నావు అనే లబ్ధిదారు ఇవాళ ఎలా వచ్చారు? సరే, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు సంక్షేమ ప్రణాళికలు రూపొందిస్తున్నారు, కానీ నాకేమి లాభము? ప్రతి వాడు నాకేమి లాభం, స్వలాభాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అంశాలను లేవనెత్తున్నారు. ఇవాళ ఎలాగ తయారయ్యారంటే ఈ ఎలక్టర్స్ నాకు ఇచ్చినంత వరకు ఇవ్వండి, మాకు లబ్ధి చేకూర్చాలి, ఆ లబ్ధి కూడా పర్సనల్ గా కాకుండా మా కులానికి, మా వర్గానికి, ఇలాగా వెరీ నారో మైండెడ్ గా, సెల్ఫిష్ మైండెడ్ గా ఉన్న ఎలక్టర్స్ ని తయారు చేశారు. ఇది వాళ్ళు తయారు కాలేదు, వీళ్ళు తయారు చేశారు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, దెర్ ఈస్ కాంపిటేటివ్ పాలిటిక్స్, దెర్ ఈస్ నో పాలిటిక్స్ బేస్డ్ ఆన్ వాల్యూస్, ఆన్ సిస్టమ్ బేస్డ్ పాలిటిక్స్ లేదు ఇప్పుడు. ఇది కేవలం అతనేమిస్తున్నాడు, ఇతనేమిస్తున్నాడు, వాళ్ళని ఎలాగా ప్రలోభాలు పెట్టాలి, ఎప్పుడు ఈ దృష్టియే తప్ప దూరదృష్టితో ఏ రాజకీయ పార్టీ ఆలోచించట్లేదు. దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుంటే మన ఎకానమీని ఎలా బాగుపరచాలి, తద్వారా లబ్ధిలు వాళ్ళకి ఎలా రావాలి. ఇవాళ కేవలం లబ్ధిలు ఇస్తున్నారు. ఆ లబ్ధిలు ఇచ్చిన తర్వాత మేకలు, గొర్రెలు, ఇతర అంశాలు ఇస్తున్నారు, కానీ అది ఏ మేరకు వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ జీవితాన్ని మెరుగుపరిచే దిశగా పనిచేస్తుంది? ఏమాత్రం కాదు. కాబట్టి ఈ ఇండివిజువల్ బెనిఫిట్స్ అనేది ఐ థింక్ ఇట్స్ అ వెరీ రాంగ్ డెసిషన్, చెడు సాంప్రదాయంగా భావించాలి. ఇది ఏ రకంగా శ్రేయస్సుకైన చర్య కాదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీంట్లో వాళ్ళు నేరస్తులుగా పరిగణించాలి. ఇవాళ హైకోర్టు అనేక పర్యాయంలో హైకోర్టు చెప్పింది, వీళ్ళని ఏ రకంగా మీరు తయారు చేయబోతున్నారు, వాళ్లకు ఇచ్చే లాభాల ద్వారా వాళ్ళు కష్టపడటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మరి దీనికి ఎక్కడ దారి తీస్తుంది? వీళ్ళని కేవలం సోమరిపోతుల్లాగా తయారు చేస్తారా, లేకపోతే కేవలం వాళ్ళు లబ్ధి పొందపోతే వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చేసి వాళ్ళ ఈ అధికార పార్టీ వాళ్ళని, లేకపోతే రాజకీయ పార్టీల వాళ్ళని నిలదీస్తున్నారు. ఇది ఎప్పటికి కూడా మంచి ఇష్యూ కాదు. కాబట్టి దీన్ని మనం రాజకీయ పార్టీస్ సీరియస్ గా పరిగణించాలి.
రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క ఈ ఈ ఈ ఫ్రీబీస్ అని అంటారు కదా, ఈ ఫ్రీబీస్ వల్ల ఎకానమీ ఏ రకంగా దెబ్బతింటుంది, జీడిపి కూడా ఏ రకంగా దెబ్బతింటుంది, మరి వాస్తవంగా ఎలాంటి అభివృద్ధికి మనం నోచుకోలేకపోతున్నాం. కాబట్టి ఇవాళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన ఫ్రీ రీయింబర్స్మెంట్ అనండి, ఇతర మంచి మంచి కార్యక్రమాలకి వాళ్ళు ఖర్చు పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మరి ఇలాంటి దుస్థితికి కారణం ఏంటంటే ఇలాంటి ఫ్రీ ఉచిత పథకాలు, అడగకపోయినా కూడా ఉచిత పథకాలు ఇస్తున్నారు. కాంపిటేటివ్ పాలిటిక్స్, నేను ఇచ్చాను, ఇది ఇచ్చాను, నువ్వు ఇచ్చావా, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తాను. సో ఇది సార్ బ్యాడ్ సాంప్రదాయం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, దీన్ని స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీస్ కూడా వాళ్ళకి దేశం యొక్క భవిష్యత్తు అవసరం లేదు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు అవసరం లేదు. కేవలం మనం ఏదో రకంగా మనం అధికారంలో రావాలి. అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో మభ్యపెట్టి ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పటం ద్వారా అది వాళ్ళు నెగ్గుతున్నారు. కానీ వాస్తవంగా ఏమవుతుంది, వీళ్ళు వాళ్ళ స్కిల్స్ ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. మరి వాళ్ళు సోమరపోతులుగా తయారై కాకుండా వాళ్ళు కేవలం ఒక కమిట్మెంట్ తో రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు చేయుతమైన అంశాన్ని కూడా మర్చిపోయి కేవలం స్వలాభానికి, తన వర్గానికి, తన కులానికి, తన మతానికి ఏమి ఇచ్చారు అని ఆలోచనతో ఉంటున్నారు తప్ప రాష్ట్రం యొక్క శ్రేయస్సుని ఏం మాత్రం కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకోవట్లేదు. మరి ఇలాంటి సాంప్రదాయాన్ని ఇప్పుడన్నా ప్రభుత్వాలు మేల్కొని, ఇవాళ పరిస్థితి ఎంత డెట్స్ పెరిగిపోయింది, వాళ్ళకు డెట్స్ మీద డెట్స్, ఆ ప్రభుత్వం ఇంత చేసింది అప్పులు, ఈ ప్రభుత్వం ఇంత, వాళ్ళు కూడా మానట్లేదు, మేము కూడా చెయ్యాలి అనివార్యమైందని. కాబట్టి ఇది ఎక్కడ దారి తీస్తుంది ఇవాళ? అల్టిమేట్లీ స్టేట్ ఎకానమీ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా రాజకీయ పార్టీలు మేలుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎస్, అంటే ఇక్కడ ప్రజల్లో కూడా మార్పు ఏం కనిపించట్లేదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తే, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలు ఇస్తే అదే పార్టీకి ప్రజలు కూడా ఓటేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా పార్టీ మీకు ఉచిత వైద్యం ఇస్తాము, ఉచిత విద్య ఇస్తాం, మిగతా అన్ని సంక్షేమ పథకాలు పూర్తిగా కట్ చేస్తామని చెప్పే పరిస్థితిలో కూడా పార్టీలు కూడా లేవు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఉచితాలకు అలవాటు పడ్డారు కదా. ఇక్కడ ప్రజలు కూడా తప్పు అనుకోవచ్చా? కరెక్ట్ చెప్పారు మీరు చెప్పిన విషయం మీ ఆన్సర్ లోనే, మీ క్వశ్చన్ లోనే ఉంది. వాళ్ళని అలవాటు చేశాం, అవసరం లేకపోయినా వాళ్ళకు ఒక బుద్ధిని కల్పించాం. ఈ ఉచిత పథకాలు అనేది ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రవేశపెట్టారు. ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆశించే వాళ్ళు కాదు. వాళ్ళ ఆశ చూపించినప్పుడు వాళ్ళకి ఆశ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా మనం రాబట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకు కూడా ఎకానమీ ఖజానా ఎటువైపు పోతుంది, అభివృద్ధి పథకాలంతా కూడా నీరుగారుస్తున్నాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎలాగైనా 5 ఏళ్ల పాటు వీళ్ళు ఉంటారు, 5 ఏళ్ల పాటు మనం ఇచ్చేది ఇస్తాము, ఓటు కొనుక్కోవటం, అదే విధంగా వాళ్ళు ఇచ్చే పథకాల గురించి, వాళ్ళు ఇచ్చే లబ్ధిల గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళనే మనం బ్లేమ్ చేయటానికి అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వీ హ్యావ్ టు బ్లేమ్ ఫస్ట్ దేర్ పొలిటికల్ పార్టీస్. ఆ తర్వాత ఈ ఎన్కరేజ్ చేసినందుకు కూడా ఈ వీళ్ళను కూడా ఆ రకంగా అలవాటు చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా అమాయకులు, వాళ్ళకు కూడా ఎక్కువ కూడా జ్ఞానోదయం లేదు. రాష్ట్రం యొక్క శ్రేయస్ని కూడా వాళ్ళకు ఏం మాత్రం కూడా అంత పట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు తమకు తోచిన విధంగా ఇలాంటి ఈ ప్రజల్ని కూడా వాళ్ళకు కూడా చైతన్యపరచాలి. ఈ దీర్ఘకాలం పాటు మీ ప్రయోజనాలు దెబ్బలు తింటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇది మీరు క్రమేపీ దీన్ని తగ్గించాలి. ఒక్కసారి తగ్గించడం అనేది సాధ్యం కాదు, క్రమేపీ కూడా తగ్గించాలి. ఇది వాళ్ళ చాలా అతి చూచి ఆలోచించి ముందు చేయాలి. ఎస్ సార్, అంటే ఇక్కడ ప్రజలు కూడా మనం చూస్తుంటే కనుక ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు. మనం చెప్పినట్టుగా ఉచిత పథకాలు తీసుకుంటున్నారు, ఏ పార్టీ ఎక్కువ ఇస్తే ఆ పార్టీకే. కానీ ఇక్కడ ప్రజలు ఎందుకు గుర్తించట్లేదు? ఎక్కువగా ఏ పార్టీకి ఉచిత పథకాలు ఇచ్చినా, సంక్షేమ పథకాలు అమలు చేసినా చివరికి వచ్చేటువంటి అప్పుల్లో మన మీదే, మన తలపైనే పడుతుంది. రాజకీయ నాయకుడు ఏమి ఇంటి నుంచి ఇవ్వడు కదా, మళ్ళీ మన డబ్బు మనకే ఖర్చు పెడుతున్నారు కదా, ఎందుకు ప్రతి రూపాయి మన తలపైన పడుతుందని ఎందుకు ఆలోచన రావట్లేదు? ఇక్కడ ఎందుకు ఆ దిశగా అవగాహన చేయట్లేదు ఎవరు? ఆ దిశలో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రజలు అమాయకులు, ఇప్పుడు నిరక్షరాస్యత, అదే విధంగా
మరి వీళ్ళకు ఒక అలవాటు చేసాం మనం. ఆ అలవాటుని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ ఇస్తుంది, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటు వేస్తాము. కాబట్టి దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది డిసిషన్. ఇప్పుడు డబ్బు ప్రలోభం అని ఒకటి మనం చూస్తున్నాం రాజకీయాల్లో, మద్యం ప్రలోభాలు. అదే విధంగా ఈ ఉచిత పథకాల్ని వాళ్ళని ఆకర్షించే విధంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్లకు మరి పీపుల్ ఆర్ ఎట్ ఎ లాస్. మీరు కరెక్ట్ చెప్పారు, ప్రజలే నష్టపోతారు. ఎందుకంటే ఆ దీర్ఘకాలంలో వాళ్ళ ప్రయోజనాలే దెబ్బతింటాయి. రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితులు ఎదురవుతుందని ప్రజలు గ్రహించాలి. అది గ్రహించాలంటే ఈ స్వచ్ఛంద సంస్థలనండి, సివిల్ సొసైటీ, ఇతర సంఘాలు ఎవరెవరు ఉన్నారు ఆ సంఘాలు కూడా ఈ ఉచిత పథకాల మీద వాళ్ళు గలవెత్తాలి. ఇప్పుడు ఇవాళ ఉచితంగా ఉంటుంది, రేపు అదే సర్వీసు ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందంటే, ఎందుకంటే దీని మీద ఖర్చు పెట్టిన డబ్బు అది పెనుభారంగా మారుతుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ డెట్ సర్వీసింగ్ కింద మనం తీసుకున్న అప్పుల గురించి దాని మీద ఒక్కొక్క తల మీద భారం పడే అవకాశం ఉంది. తద్వారా ఏమవుతుంది, వాళ్ళకు అందించవలసిన మౌలికమైన అంశాల మీద నీరు గారుస్తారు. సరైన వసతులు ఉండవు ఎడ్యుకేషన్ లో, అదే విధంగా అనేకమైన సౌకర్యాలు ఉంటాయి, అది మౌలికమైన సౌకర్యాలు. ఆ సౌకర్యాలన్నీ కూడా నీరుగార్చి అరకోరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. మరి ఆరోగ్యం అంశాన్ని కూడా దృష్టిలో పెడితే కావాల్సిన రీతిలో బడ్జెట్ కేటాయించట్లేదు ఆరోగ్యానికి. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఏమవుతుందంటే, ఎందువల్ల అంటే ఇదంతా ఆ అమౌంట్ అంతా కూడా డైవర్ట్ చేయటం ద్వారా వాళ్లకు మౌలికమైన ముఖ్యమైన అంశాలు వాటి మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి చిల్లర మారి అనుకుంటారు, ఏమనుకుంటారు, వాళ్ళు అడగకపోయినా కూడా ఉచిత బస్సు అలాంటివి కొన్ని ఉన్నాయి. ఎవరు కూడా అడగలేదు. అది దానికన్నా ఫీజు రీంబర్స్మెంట్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అలాంటి కోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కాదు సార్. చంద్రవర్ధన్ గారు, అంటే ఇక్కడ చాలా మంది ప్రజలు కానీ, అటు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా మాకు వైన్ షాపులు పెట్టండి, ఇక్కడ బార్లు పెట్టండి అని కూడా ఎవరు అడగట్లేదు, కానీ ప్రభుత్వాలు తెచ్చి రుద్దుతున్నాయి కదా. వైన్ షాప్ అది డిఫరెంట్ మ్యాటర్ అండి. వాళ్ళ అవసరాలు కావాలి, ఎందుకంటే వాళ్ళు ఇంకా రాబడి పెంచుకోవాలి. ఆర్థిక వనరులు క్షీణించినప్పుడు అంటే ఈ పథకాలకు డబ్బులు రావడానికి వైన్ షాప్ కావాలి. పథకాలు అండి మద్యం షాపులు. మరి అదే విధంగా ఇప్పుడు వేరే ఇది కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అనేకమైన విధంగా ఐ థింక్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇట్ ఎఫెక్ట్స్ ది ఎకానమీ and also the lives of the livelihoods of the common man అండి. యా సార్, మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్, మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు ప్రభుత్వాలు కూడా అన్ని ఉచిత పథకాలు ప్రవేశపెడుతుంది. చీరలు ఇస్తాము, మేకలు ఇస్తాము, గొర్రెలు, ఏవో పథకాలు వస్తున్నాయి, కానీ ఎందుకు ఉచిత విద్య ఇస్తాము, ప్రైవేట్ పాఠశాలలో చదువు, గవర్నమెంట్ స్కూల్లో చదువు, ఎక్కడైనా చదువు, ఎంతవరకైనా చదువు, ఉచిత విద్య నీకు ఇస్తాను, ఏ హాస్పిటల్లో అయినా చూసుకో, ఉచిత వైద్యం ఇస్తాను, ఈ రెండు మాత్రమే ఎందుకు ప్రవేశపెట్టట్లేదు సార్? మీరు ఒకటి, మనకు దృష్టి కలిగిన లీడర్షిప్ మనకు లేదు, పొలిటికల్ లీడర్షిప్ లేదు. కేవలం తాత్కాలికమైన అంశాల మీదనే ప్రాధాన్యం పెడుతున్నారు. నా పార్టీకి ఎలాగ ఓట్లు చేజిక్కించుకోవాలి, కొన్ని వర్గాల్ని ఎలాగ ఆకర్షించాలి, అదే దృష్టి తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టి పెట్టి ప్రజల్ని, ఎందుకంటే మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు ప్రజలతో, మీరు సరైన రీతిలో కమ్యూనికేట్ చేసి సరైన అంశాలని వాళ్లకు చెప్పండి. అది చెప్పకుండా ఇలాంటి పథకాల ద్వారా వాళ్ళని టోటల్ గా మనం చెరిపేస్తున్నాం. ఇంకోటి, వాళ్ళు అలవాటు పడ్డారు. యూ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో, వాళ్ళు అలవాటు పడ్డారు. మూడవది ఏంటంటే, ఉచిత పథకాలు ఇవ్వటం ద్వారా వాళ్ళ ఒక వైఫల్యాన్ని కూడా పిచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎఫిషియన్సీ, మళ్ళా ఒకవేళ వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీ మనం చూస్తున్నాం, అలిగేషన్స్ వస్తున్నాయి వ్యక్తుల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద అవినీతి బాధపడుతున్నారు. ఇలాంటి నేను అనుకుంటున్నా, ఇలాంటి ఫ్రీ బీజ్ వల్ల, ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల బహుశా వాళ్ళ మీద, అభియోగాల మీద దృష్టి మళ్లించటానికి ఒక మంచి అవకాశంగా వీళ్ళు అనుకుంటున్నారని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. యా, మల్లికార్జున్ గారు అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు, హంస గారు జాయిన్ అయ్యారు, రైతు సంఘం నేతకు సంబంధించి. గుడ్ ఈవినింగ్ సార్. యా, ముందుగా మల్లికార్జున్ గారు చెప్పండి, ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే
ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ ఉచిత పథకాలు అనేవి ఏమైనా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఉచిత పథకాలు తగ్గుతాయి అనుకోవడం చాలా పొరపాటు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియాలో చాలా ఈ పాపులర్ స్కీమ్స్ కు ఎక్కువగా ఓట్లు వేస్తున్నట్టు మనము గత 20-30 ఏళ్ల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఒకవేళ ఉచిత పథకాలు తగ్గుతాయి అనుకుంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలో తగ్గించాలనుకున్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎమ్మటే మనకు వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇంకొక 500 రూపాయలు ఎక్కువ పెట్టి 3,000 రూపాయలు మేము మహాలక్ష్మి అంటే మహిళలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ వృత్తిని 3,016 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ లో ఉంది. కానీ మళ్ళీ వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారానికి వస్తుంది. అంటే ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే అధికార పార్టీలు కానీ అధికారం కోసం మొత్తం కూడా ఆచితూచి వ్యవహరించేటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఉచితాల పైన ఎక్కువగా ఉచిత ఎన్నికల హామీలు ఎక్కువగా ఇస్తున్నాయి. ఉచిత ఎన్నికల హామీలు ఇవ్వద్దని పాయింట్ కాదు. ముఖ్యంగా నిరుపేదలు, రైతులు, మహిళలు, ముఖ్యంగా వితంతువులు, వృద్ధులకు సంక్షేమ పథకాలు అవసరం. ప్రధానంగా విద్య, వైద్యానికి సంబంధించి నిరుపేదలకు చాలా అవసరం. కానీ అదే సందర్భంలో ఈరోజు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను మనము నిశితంగా పరిశీలిస్తే ఈరోజు రైతు బంధును ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. కనుక ఉచిత పథకాల వల్ల రావాల్సినటువంటి అనేకంగా ఇప్పుడు ఉచిత విద్యుత్ కానీ, గృహజ్యోతి కింద కానీ, రైతు భరోసా కింద, లేదా రైతు రుణమాఫీ కింద 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు విద్యా వైద్యానికి ఎక్కువ కూడా అదనపు భారం పడతా ఉన్నది పేదలపైన. ఈ ఉచిత పథకాలను అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా ఈ ఎన్నికల ఓట్ల కోసం మాత్రము, లేదా ఆయా వర్గాలను ఓట్లను రాబట్టడం కోసము కులాలుగా, మతాలుగా రకరకాల స్కీమ్స్ మనము ప్రవేశపెట్టడం జరిగింది పార్టీలన్నీ కూడా. సో వాటికి నిధులు కేటాయించాలంటే మనము అధికంగా అప్పులు చేయాల్సి వస్తుంది, అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఏమైతుంది, సాగునీటి ప్రాజెక్టులు కానీ, మైనర్ ప్రాజెక్టులు కానీ, లేదంటే విద్య వైద్యానికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ముఖ్యంగా ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు సుమారుగా పెండింగ్ లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి. ఇది దీంతో పాటు ఇలా విద్య వైద్యం అనేది చాలా విపరీతమైనటువంటి ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. కానీ నిజంగా పెట్టాల్సిన వాటిపైన పెట్టకుండా ఇలా సాగునీటి ప్రాజెక్టులు కుంటుపడ్డాయి, డెవలప్మెంట్స్ మొత్తం కుంటుపడ్డాయి, అభివృద్ధి రోడ్లు కానీ లేకపోతే భవనాల అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో కుంటుపడడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఫుల్ఫిల్ చేయాలని మాత్రమే ఒకటి స్కీమ్ గా పెట్టుకొని వాటికి ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది పూర్తిగా నీరుగట్టిపోతున్నాయి. కనుక అభివృద్ధి ఒకవైపు, ఆర్థిక సమతుల్యత, ఆర్థిక పెట్టుబడులను ఆకర్షించడము, ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవడం అంటే డెవలప్మెంట్ ను, ఆర్థిక భారము, ఉచిత సంక్షేమ పథకాలు సమపాలనలో ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. లేదంటే ముఖ్యంగా తెలంగాణలో లాగా, లేదంటే ఆ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. ఈరోజు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ ఎక్కడ చూసినా కూడా ఉత్తర భారతదేశానికంటే భిన్నంగా దక్షిణ భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఉచిత పథకాల కోసము మనము గత 30 ఏళ్ల నుంచి కూడా ఎన్నికల హామీలు ఉచిత పథకాల చుట్టూ మాత్రమే తిరుగుతా ఉన్నాయని నా అభిప్రాయం. వీటి వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు అధిక భారం పడడంతో పాటు పేద ప్రజల పైన పన్ను భారం కూడా పడతా ఉన్నది, అభివృద్ధి అనేది కుంటుపడతా ఉన్నది. ఎస్, మనతో పాటు హంసారెడ్డి గారు ఉన్నారు, రైతు సంఘం నేత. సార్ గుడ్ ఈవినింగ్. అయితే ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు చేస్తూ రైతు భరోసా ఇలాంటి పథకాలు మంచివే అయినప్పటికీ కూడా ఈ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల కోటీశ్వరులే ఎక్కువగా లబ్ధి పొందారు, పూర్తిగా బీదవాళ్ళు లబ్ధి పొందలేదు. ఇప్పుడు పొందిన వాళ్ళు కూడా కూలీలు, అసలు కూలీలు దొరికే పరిస్థితి కూడా లేదు ఈ ఉచిత పథకాల వల్ల అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వాస్తవానికి రవిచంద్ర గారు ఏదైతే ఎన్నికలలో గెలిచేదానికోసం ఉచిత పథకాలు ప్రధాన పార్టీలు ఏదైతే ప్రకటన చేస్తూ ఉన్నాయో దాని వలన రాష్ట్ర అభివృద్ధి చాలా కుంటుపడతా ఉంది.
ఎందుకంటే ఒక పక్కన వ్యవసాయ రంగము దివాలా అంచులో ఒక పక్కన కొట్టుమిట్టాడుతా ఉంది, ఒక పక్కన కూలీలు అలా వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అట్లాగనే ఈ పథకాల వలన చాలా మంది పని చేయలేకపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగనే ఏమైతుందంటే నిజంగా దీర్ఘకాలికమైన సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఆలోచన చేస్తలేవు. ఈ ఉచితాలు పెట్టడం వలన ప్రజలకు అప్పటి మందం తాత్కాలికంగా లాభం అవుతుందేమో, కానీ ఎక్కువ శాతం పన్నుల భారం పెరిగి చాలా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు వైద్యం కోసము చాలా మంది రోగాలు వస్తే లక్షల కొద్ది ఖర్చు పెట్టి హాస్పిటల్లో బాగుపడతా ఉన్నారు, అప్పులు తెచ్చి పుస్తకాలు అమ్మి భూములు అమ్మి ఖర్చు పెట్టి బాగుపడతా ఉన్నారు. అట్లాగనే విద్య కాడికి వచ్చినప్పుడు కూడా ఒక ఎల్కేజీ పిల్లగాడి ఇలా ₹1,00,000 పెట్టి చదివించవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. టోటల్ గా ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. ప్రైవేట్ విద్య మీద ఆధారపడవలసిన పరిస్థితి, పేదవాళ్ళు కూడా ఆ స్థితికి నెట్టివేయబడ్డరు. అంటే ఇది అంతటి చూస్తే ₹1 ప్రజలకు ఇచ్చి ₹10 ప్రజల నుంచి గుంజే పరిస్థితి ఏర్పడతాం తప్ప ఉచిత పథకాలతోటి ప్రజలు బాగుపడ్డది ఏమీ లేదు. దీర్ఘకాలికమైన సమస్య కోసము ప్రభుత్వాలు ప్లాన్ చేసి ఒక ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇవన్నీ కూడా తాత్కాలికంగానే పనిచేస్తాయి. రేపు దీర్ఘకాలికంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడిపోతుంది అనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఇప్పుడు రైతులు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తేనే ఒక రాష్ట్రము దేశము బాగుపడుతుంది. ఆ రైతులకు సరైన పద్ధతిలో ప్రభుత్వం వాళ్ళకు ఇవ్వవలసిన సబ్సిడీలు ఇచ్చి సరైన గిట్టుబాటు ధర ఇస్తే వ్యవసాయ రంగం ముందుకెళ్ళిపోతుంది. వాళ్ళు రైతులు సరైన గిట్టుబాటు ధర వస్తే ఏ ఉచిత పథకాలకు ఆశపడే పద్ధతిలో రైతులు ఉండరు. అట్లాగనే అన్ని రంగాల వాళ్ళను కూడా ఉచితాలు తక్కువ చేసి దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడే దాన్ని తీసుకొస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. రేపు రాను కూడా ఈ ఒక పార్టీ కంటే ముందుగా నేను ఎక్కువ పథకాలు ప్రకటిస్తే గెలుస్తా, నేను ఎక్కువ ప్రకటిస్తే సీట్లు ఎక్కువ వస్తాయి, నేను రేపు మళ్ళీ అధికారం మీదకి వస్తా అని పోటీ పడతా ఉన్నారు తప్ప ప్రజలు ఏ రోజు కూడా మాకు ఇవి కావాలని కోరలే. ప్రభుత్వాలే వాళ్ళ ముందు పెట్టి పోటీ పడి ఈ ఉచిత పథకాలను చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడున్న ప్రమాదమే. కాబట్టి ఇది కాకుండా ప్రభుత్వం దీర్ఘకాలికమైన సమస్య మీద ఆలోచన చేయాలి, అట్లుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎస్, ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నాం కాబట్టి దారిద్ర రేఖకు దిగువ ఉన్న వాళ్ళకు చాలా బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం పదే చెప్తుంది. నిజంగా దారిద్ర రేఖకు దిగువ ఉన్న వాళ్ళకు ఈ ఉచిత పథకాలు బెనిఫిట్ చేస్తున్నాయా, లేదంటే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసమే వీళ్ళందరినీ మార్చుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అనేది సంక్షేమ రాజ్య భావనలో మనం చూడొచ్చు. సంక్షేమ పథకాలు అనేది నేను ఇంతకుముందు మాట్లాడినట్టే రైతులకు, మహిళలకు, బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖకు దిగువ ఉన్న వాళ్ళ కోసం. ఇది ప్రతి భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య లక్షణాల్లో ఇవి కొన్ని. కానీ ఈరోజు కేవలం అధికారం కోసం మాత్రమే, ఓట్ల గాలం వేయడానికి మాత్రమే, ప్రజలను తప్పుదోరి పట్టించడానికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటికీ కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ, సంక్షేమ పథకాలకు భిన్నంగా ఏది పడితే అది ప్రతిపక్ష అధికారం కోసము ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, లేదు అధికార పక్షము మళ్ళీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అనేక ఉచిత పథకాలను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు భిన్నంగా, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులను కానీ, మేధావులను కానీ ఎటువంటి సంబంధాలు లేకుండా కేవలం పార్టీ స్టాండ్ గానే ఈ రాష్ట్రంలో ఒకవేళ నిజంగానే వైట్ పేపర్ మనము కాళేశ్వరం లేదా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పెట్టింది. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడానికి ముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన అప్పటికీ కొనసాగుతున్నటువంటి ఆ పథకాల పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి దేనికి ఏ విధంగా ఇస్తాము, ఏ రకంగా మనము ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనలో అధికార పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అంత దూరదృష్టి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఆ అంకుట దీక్ష, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన లేదండి. సో దీనివల్ల ఏమైతున్నది అంటే అధికారం ఎలాగానైనా అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యం కాని హామీలతో పాటు ఆచరణ సాధ్యం కాని అనేక అంశాలను మేనిఫెస్టోలో రూపొందించి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి పేద ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి
వీళ్ళు పాలకులు ఒక కుట్ర పడుతా ఉన్నారు. దీన్ని ఒక విద్యార్థులుగా, చదువుకున్న ఉద్యోగులుగా, మేధావులుగా దీనిపైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అధికార పార్టీ చేసే తప్పులను ప్రతిపక్షాలు ప్రజలకు వాస్తవాలను ప్రతిబింబించేలా మాట్లాడాలి. కానీ అందులో కూడా వాళ్ళు తమ స్వార్థం కోసం తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే రాష్ట్ర పరిస్థితి పూర్తిగా దిగజారి ఇప్పుడు మనం ఓ బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో, లేకపోతే పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి ఈ సంక్షోభం మళ్ళీ ఒకసారి భారతదేశంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఉచిత పథకాలు ప్రజలకు అవసరమే, దానికి నీడీ పీపుల్ అవసరం. దానికంటూ ఒక బిలో పావర్టీ లైన్ కు ఏ విధంగా మనం క్రైటీరియా తీసుకుంటాము, కులపరంగా కానీ ఆర్థిక వ్యత్యాసాలను ఏ విధంగా తీసుకొని ఆ రకంగా మనము ఉచిత పథకాలు కొనసాగిస్తే నష్టం లేదండి. దానివల్ల నిజంగానే నీడీ పీపుల్ ఖచ్చితంగా వాళ్ళు ఆ బిలో పావర్టీ నుంచి కొంచెం ఎబో పావర్టీ లైన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అందరినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామన్నారు. 2.5 సంవత్సరాలు దాటిపోయి ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 ఏళ్ల ప్రభుత్వం ఉన్నారు. 2018లో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం 3,016 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామన్నారు. ముఖ్యంగా 12% రిజర్వేషన్ ఎస్టీలకు ఇస్తానని మాట్లాడేది. 2014 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కూడా గిరిజనులకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కానీ అవేమీ అమలు కాలేదు. కానీ వాటిని నమ్మి ప్రజలు ఓట్లేయడం అనేది ఈ మూస ధోరణిలో, లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీ పైన ప్రేమతోటి ఓట్లేసే కల్చర్ మారాలి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి పట్ల కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీలు వీళ్ళు ప్రకటిస్తా ఉన్నారంటే ఇవి సాధ్యమైతాయా కాదా అని మీడియా రూపంలో కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు కూడా వీటిపైన చర్చ పెట్టి ప్రజలకు వాస్తవాలను ప్రతిబింబించేలా చేయాలి. ఇప్పుడు గొర్రెలు, బర్రెలు ఇటువంటి స్కీమ్స్ పెట్టడం వల్ల ఇంకా పేదలు నిరుపేదలుగా మారుతారే తప్ప దానివల్ల వాళ్ళు ఆర్థికంగా తాత్కాలికంగా ఉపశమనం వస్తుందే తప్ప దీర్ఘకాలికంగా ఉండదు. అందుకే నేను 2 ప్రతిపాదనలు చేయదలుచుకున్నాను. ఈ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ లేదా అధికారంలో ప్రతిపక్షాలకు కూడా ఒక విన్నపం ఏంటంటే విద్యా వైద్యాన్ని ఈ ఖరీదైనగా ఉన్నటువంటి ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో కానీ, లేదంటే రూరల్ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ చాలా ఖరీదైన వస్తువుగా మారిపోయింది. వీటిని ఉచితంగా ఇవ్వమనండి. వీటిపైన ఎటువంటి హామీలు కానీ, ఎటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు రిలీజ్ కావు. ఎందుకు కావు? ఇవన్నీ కూడా కార్పొరేట్ శక్తుల మధ్యలో నలిగిపోతా ఉన్నాయి. దీనివల్ల పేద ప్రజలకు నిజంగా విద్యా వైద్యం అనేది అత్యంత ఖరీదుగా మారింది. వీటిని పక్కకు పెట్టి మిగతా అన్ని ఉచిత బస్సు కానీ, లేకపోతే ఉచిత కరెంటు కానీ, రైతు రుణమాఫీ నిజంగానే రైతులకు ఒక క్రైటీరియా పెట్టి ఇస్తే బాగుంటది. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తున్నది. అదేవిధంగా ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే 1,00,000 కోట్లు పెట్టి కట్టారు. కానీ దానికి కట్టే ట్యాక్స్ ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడతా ఉన్నది అనేది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మనకు లెక్కలతో రూపంలో చెప్తా ఉంది. అంటే ఒకవేళ నిజంగానే సాగునీటి ప్రాజెక్టులు అవసరం అనుకుంటే వాటిని ఏ విధంగా సాగునీటి 1,00,000 ఎకరాలకు ప్రతి కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. కానీ ఇలా సాగునీటి ప్రాజెక్టులకు మనం అన్ని వడ్డీ కట్టినా కూడా 1 కోటి ఎకరాల మాగానిగా ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు కాళేశ్వరంలో పూర్తిగా టెక్నికల్ ప్రాబ్లం తోటి ఎన్డీఎస్సీహెచ్ రిపోర్ట్ తోటి కాళేశ్వరంలో నీళ్ళు లేకుండా పోయినాయి. ఇక్కడ దక్షిణ తెలంగాణకు మొత్తం కూడా ఎడారిగా మారింది. పాలమూరు రంగారెడ్డి కానీ, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కానీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పూర్తిగా ఈ రోజు అక్కడ ఉన్న పనులన్నీ కూడా అడుగట్టిపోతా ఉన్నాయి. కనుక రైతాంగం ఇప్పుడు ఎల్లినో ప్రభావంతో రైతాంగం తీవ్రంగా ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్నది. కనుక పాలక ప్రభుత్వాలు నిజమైన దృష్టి పెట్టుకొని ప్రజా సంఘాలను కానీ, మేధావులను కానీ, ఆర్థిక నిపుణులతో కానీ ఒక అధ్యయనంగా తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోల రూపంలో వచ్చేటువంటి ఉచిత హామీల కంటే కూడా నిజమైన అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రజలు దేశంలోనే అగ్రగామిగా ఉండాలి. ఏదో కొన్ని సెక్టార్లో మాత్రం కాదండి. ఇలా ఫార్మా సెక్టారీ, ఆయిల్ సెక్టారీ మాత్రమే హైదరాబాద్ హబ్గా మారింది. అదేవిధంగా ఇలా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మార్కెట్ వ్యవస్థ లేదు. ఈరోజు డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ఏమని చెప్తా ఉన్నది ప్రభుత్వం. కానీ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ఈరోజు సజ్జలు, జొన్నలు, మక్కలు పండిస్తే ఏమాత్రము మార్కెట్ ఉందండి? ఎక్కడ మార్కెట్ వ్యవస్థ ఉన్నది ఈరోజు? కనుక ప్రభుత్వము ఎంతసేపు ఉన్నా వరి వేయొద్దు అని చెప్తా ఉన్నది. కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ క్రాప్స్ పండించడానికి, లేకపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాళ్ళు పండిస్తే మార్కెట్ ధరలు కూడా లేదు కదా, మార్కెట్ సమతుల్యత కూడా లేదు కదా, గిట్టుబాటు ధర కనిపిస్తలేదు కదా. కనుక వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి నిజంగా రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు మెరుగుపడి
ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి తప్ప ఇట్లా ఎన్నికలలో కేవలం ఓట్ల కోసం అబద్ధపు హామీలు, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చి ప్రజలను అప్పుల భారంలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందనేది నా అభిప్రాయం. ఎస్ హంసారెడ్డి గారు చెప్పండి. అంటే కొన్ని చోట్ల నార్మల్గా రైతులు కూడా ఆరోపిస్తున్నారు ఏంటంటే 800 రూపాయల దినం కూలీ ఇస్తే కూడా మాకు రైతు కూలీలు దొరకట్లేదు పంటల్లో ఏదైనా పనికి అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ కూలీల్లో కూడా మార్పు వచ్చిందా, లేదో ఇక్కడ ఏదో కష్టపడి పంట పొలాల్లో పనిచేసే కంటే పట్టణాలకు వెళ్ళిపోతే రోజుకు 1500 2000 సంపాదించుకోవచ్చు ఆటోలు నడిపినా ఏదో నడిపినా. అంటే ఇక్కడ పూర్తిగా వాళ్ళలో కూడా మార్పు వచ్చిందా, లేకపోతే నిజంగానే 800 ఇచ్చినా దొరకని పరిస్థితి ఉందా అసలు? వాస్తవానికి రవి గారు, గ్రామాలలో ప్రజలు తక్కువ నివసిస్తూ ఉన్నారు, పట్టణాల వైపే ఎక్కువ ప్రయాణం చేసి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకున్న పరిస్థితులలో వ్యవసాయ రంగం ప్రధాన కారణం. వ్యవసాయ రంగం దివాలా తీసి రైతుకు లాభం లేకపోతేనే అక్కడ వ్యవసాయ పంటలకు సరి అయిన వాళ్ళకు కూలీ కూడా కొన్ని సందర్భాలలో కూలీ దొరకని పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు పట్టణాలకు వలస వచ్చి ఏదో ఆటో కావచ్చు, ఇళ్ల పని కావచ్చు, ఇంకేదో పని కావచ్చు, ఇది బిల్డింగ్ వర్కర్స్ గా పనిచేస్తా ఉన్నారు. చాలా మంది ఊళ్ళలో చాలా తక్కువ ఉన్నారు. అయినా వ్యవసాయానికి కూలీలు వేయడానికి ప్రజలు సుముఖంగా లేరు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు అంత సీరియస్నెస్ గా వాళ్ళు ఆలోచించకుండా కొంత సంక్షేమ పథకాలతో కొంత వెసులుబాటు జరుగుతూ ఉంది వాళ్ళకు ఆ పనిచేసే కార్మికులు. ఆ పరిస్థితిలో ఇప్పుడు వ్యవసాయము చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులకు కూలీలు కూడా దొరుకుతలేరు. యంత్రాల సిస్టంతో ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది రైతులకు. ఆ యంత్రాలతోటి వ్యవసాయం చేస్తే ఖర్చు పెరిగిపోతా ఉంది, లాభం తక్కువ ఇస్తా ఉన్నది. ఒక పక్కన చూస్తే రైతు చాలా ఇబ్బందిగా ఉంటున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎరువుల ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. అదే రేషియోలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఏమి లాభం లేదు. తెచ్చిన అప్పులు తీరక రైతులు చాలా మంది కూడా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం నిత్యం రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయడానికి ఆలోచన చేస్తలేవు. ఎందుకు చేస్తలేవు? పెట్టుబడిదారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొచ్చి బహుళజాతి సంస్థలకు ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని వాళ్ళకు దారాదత్తం చేయడానికి ఈ పాలకవర్గ పక్షాలు వాళ్ళ కంకణం కట్టుకున్నారు. దేశము రాష్ట్రము బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. ఆ వ్యవసాయం బాగుండాలంటే ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీ చట్టం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని కొట్లాడుతూ ఉన్నాం. 2021-22 సంవత్సరం సంబంధం ఢిల్లీలో సరిహద్దులో అనేక రకాల రైతులు ప్రాణాలు పూడగొట్టుకుని కూడా చాలా మంది ఆ ఉద్యమం చేసిర్రు. అప్పుడు హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఇప్పటి వరకు కూడా అమలు చేయడం లేదు. అమలు చేయకుండా ఒక పక్కన కింద నుండి మళ్ళా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఇతర దేశాలతోటి, అమెరికా దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని వలన ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగం నిర్వీర్యమైపోతుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి మన దేశంలో వాడు ఈ సుంకం, దిగుమతి సుంకం ఎత్తివేస్తే ఫ్రీగా తెచ్చి అమ్ముకోమంటే తక్కువ ధరకు అమ్ముకుంటాడు. మన దేశంలో రైతులు పండించిన పంటకు సరి అయిన రేటు రాదు. వ్యవసాయ రంగం దివాలా తీసి రేపు దానికి సంబంధించిన దాని మీద ఆధారపడ్డ 180% మంది ప్రజలు అవస్థపడుతూనే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. కాబట్టి దీర్ఘకాలికంగా ఇప్పుడు ఉత్పత్తి రంగాల మీద ప్రభుత్వం ఆలోచించాలి. దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే దాని మీద ఆలోచించాలి. ఇవాళ ఉచిత పథకాలు పెట్టి ప్రజల మీద పన్నుల భారం పెరుగుతలేదా? నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతుంటే ఉప్పుల ధర, పప్పుల ధర, నూనెల ధర ఘోరంగా ధర పెరిగి వాళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కదా. నువ్వు ఇచ్చే పథకాల మీద ఏమో సరిపోతుంది వాళ్ళకు. అలాంటి ఉచిత పథకాలు పెట్టకుండా ఈరోజు కోర్టు మరో కూడా వ్యాఖ్యలు కూడా చేసింది. ఏదైతే రైతు భరోసా అది మంచి కార్యక్రమమే, మంచి పథకమే అయినప్పటికీ కూడా దీనిపైన 1000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు మాత్రమే లాభపడ్డారు. తక్కువ ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా బాగుపడలేదు, ఎవరికి కూడా సంక్షేమం సరిగ్గా అందలేదు అని చెప్పి కోర్టు చెప్పింది. ఇది కరెక్టే అంటారా? వాస్తవానికి ప్రభుత్వం కూడా మనం గతంలో ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతుల నుంచి సలహా సూచనలు తీసుకున్నారు. ఎంతవరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని కూడా తీసుకున్నారు. చాలా మంది రైతులు 20 ఎకరాల వరకు పెడితే సరిపోతుంది, ఎక్కువ భూమి ఉన్న రైతుకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్ద రైతే కదా భూస్వామి కిందనే వస్తారు కాబట్టి 20 ఎకరాల వరకు ఒక గీట్రాయిగా చేసి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయము. అట్లాగనే ఈ రైతు
ఈ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా మీద ఆధారపడతానంటే ఇలా సరైన గిట్టుబాటు ధర లేకనే. గిట్టుబాటు ధర కనుక పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% ధర కనుక ఉంటే రైతు లాభపడతాడు. నువ్వు ఉచితం మీద ఆధారపడాల్సిన అవసరం రైతుకు ఉండదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోటే ఇలా ప్రభుత్వం వైపు ఎదురు చూడవలసిన పరిస్థితి రైతులకు వస్తుంది. రైతులతో కాదు డైరెక్ట్ గా దళారీ వ్యవస్థ లేకుంటే రైతుకు డైరెక్ట్ గా పెట్టుబడి వస్తుంది కదా. డైరెక్ట్ దళారీ వ్యవస్థ లేకపోతే డైరెక్ట్ గా రైతే అమ్ముకునే పరిస్థితి వస్తుంది కదా. దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టొచ్చు కదా. అదే దళారీ వ్యవస్థ అనేది ఎందుకు వస్తా ఉన్నదంటే ప్రభుత్వం నేరుగా రైతు దగ్గర కొనుగోలు విధానం ఉంటే దళారీ వ్యవస్థ రద్దు అవుతుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఉదాహరణకు మొన్న యాసంగి సీజన్ లో మొక్కజొన్నలు తీసుకునే పరిస్థితిలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. సుమారుగా ఒక 2 నెలలు పట్టింది రైతులు ఆ రోడ్ల మీద పోసుకొని మక్కలు ఎండ పోసుకొని ఆ బస్తాలు కాంటబెట్టి అక్కడ దిగుమతి బాధ్యత రైతుదే, కాంట అయ్యేదాకా రైతు బాధ్యతే, వర్షం వచ్చిన రైతు బాధ్యతే, ఇక్కడ కమిషన్ అక్కడ కమిషన్ ఎంత ఇబ్బంది పడ్డాడండి. ప్రభుత్వం నేరుగా రైతు దగ్గర కొంటే ఇటువంటి ఆలోచన రైతు పడాడు కదా, అంత ఇబ్బంది పడాడు కదా. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు ఒక నిర్ణయం చేసి రైతులు పండించిన పంటకు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ గా మార్కెట్ చేసి కొనే విధానం ఉందా ప్రభుత్వం దగ్గర? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఆ గోదాముల సిస్టమ్ ఉన్నదా ప్రభుత్వం దగ్గర? ఇప్పుడు అట్లా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తున్నది. కానీ వ్యవసాయం బాగుపడాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదండి. రవి గారు. ఎస్ మల్లికార్జున్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఉచితాలు ప్రవేశపెట్టకపోతే మనం గెలవము అని వాళ్ళకి భయం పట్టుకుందంటారా? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కనుక జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వచ్చిండ్రు, మేము రూపాయి ఖర్చు పెట్టము, రూపాయి ఇవ్వము, మేము సంక్షేమ పథకాలు లేకుండా గెలిచి మేము ఏదైనా ఇయ్యాలో ప్రజలకు చేస్తామని. కానీ ఎవరు కూడా నమ్మలేదు. ఇప్పుడు ఉన్న ప్రతి పార్టీ కూడా ఏ కొత్త పార్టీ స్థాపించినా కూడా ప్రజలకు ఉచితాలతోటే మేనిఫెస్టో అనేది వస్తుంది. దీన్ని ప్రజలు అడుగుతున్నారా లేకపోతే రాజకీయ పార్టీలకు తెలిసిపోయిందా మేము ఉచితాలు వాడికంటే ఎక్కువ ఇస్తేనే గెలుస్తామని? ప్రజలకు నీడి ఉంటదండి. ఈ దేశంలో మనము ఈ భారతదేశ ఆర్థిక సామాజిక పరిస్థితులను మనం చూసినప్పుడు ప్రజలకు ప్రభుత్వం అనేది సంక్షేమ భావన రూపంలో ఖచ్చితంగా నీడీ పీపుల్ ఉంటారండి. ఎందుకంటే ఈరోజు ఆ నీడీ పీపుల్కు ఉన్నటువంటి నీడునే రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకుంటున్నాయనేది నా అభిప్రాయం. సో మీరు ఆ ప్రశ్నలోనే మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఏమని? నిజంగానే ఉచితాలు ప్రవేశపెట్టకపోతే మాకు అధికారం రాదు అనే భావనలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎందుకు వ్యవహరిస్తున్నాయి? ఎలాగైనా మనం అధికారంలోకి రావాలి, ఈ ప్రజల గురించి మనము వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలి, ప్రజలకు ఎన్నికల హామీలతో పాటు అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ఇతర లేదా పాలక ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావాలని ఒక ఏకైక ఆంక్ష ఉంది తప్ప ఇప్పుడు హంసారెడ్డి గారు చెప్పినట్టు ఈ రైతాంగం పట్లను మార్కెట్ ధరలపైన ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలపైన నాకు ఒక చిన్న సూచన. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. హైదరాబాద్ కు సరౌండింగ్ గానే ఉన్నటువంటి రేడియస్ 100 కిలోమీటర్స్కి వెళ్ళండి. మీరు 20 ఎకరాల ఉంటే బాగుండు అనేది ఇప్పుడున్న పాలక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కొంత సూచనలు తీసుకున్నది వాస్తవం. కానీ నిజంగానే ఆ 20 ఎకరాలలో ఏ పంటలు పండుతున్నాయి, ఎందుకు ఇంకా కూడా వేస్ట్ ల్యాండ్ గా కనిపిస్తా ఉన్నాయి? మీరు రేడియస్ ఏ దిక్కున వెళ్ళండి, హైదరాబాద్ నుంచి మీరు ఏ దిక్కున వెళ్ళండి, అంతా కూడా ఎడారిగానే మనకు కనిపిస్తా ఉంటాయి. మరి వాటికి రైతు బంధు వస్తున్నది కదా. నిజంగా రైతు బంధుకు వచ్చింది నిజంగా ఇప్పుడు ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారండి. ల్యాండ్లెస్ పీపుల్ కు దాదాపు 12,000 ఇస్తానన్నారు భూమి లేని నిరుపేదలకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఈ ప్రభుత్వం. కానీ ఇంతవరకు అటువంటి ప్రణాళికలు కానీ ఎటువంటివి లేవు. నేను ఏమంటున్నానంటే కల్టివేట్ అయ్యే ల్యాండ్ కు ఇస్తే అంతవరకు మాత్రమే ఆ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. లేదు నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలకు మొత్తం కూడా మన ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే ఆదాయానికి ఇప్పుడు ఖర్చు పెడుతున్నాము, అక్కడ పంట ఉత్పత్తి జరగట్లేదు. ఉత్పత్తి జరగని భూములకు ఎందుకు మనం రైతు భరోసా రూపంలో లేక రైతు రుణమాఫీ రూపంలో ఇస్తా ఉన్నాము? బ్యాంకులు అనేవి వేస్ట్ ల్యాండ్ కూడా ఇస్తాయండి. ఎందుకంటే బ్యాంకు టర్మినాలజీ వేరు. బ్యాంకు ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తుంది, కన్స్ట్రక్షన్ ప్లాట్స్ కి ఇస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ కి ఇస్తుంది, దాన్ని నాలా కన్వర్షన్ చేస్తే ఇస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరు. వాటిని దృష్టిలో పెట్టుకొని పాలక ప్రభుత్వం కూడా ఉత్పత్తి జరిగినటువంటి వెట్ ల్యాండ్స్ కు, ఉత్పత్తి జరిగినటువంటి బంజరు భూములకు, ఉత్పత్తి జరిగినటువంటి భూములకు మనము
వెలకట్టి 17,000 రూపాయలు 10,000 రూపాయలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుంటూ పోవడం వల్ల దానివల్ల ప్రభుత్వం పైన ఖర్చు పెరుగుతున్నది కానీ పంట ఉత్పత్తి జరగట్లే కదా. వీటిపైన పాలక ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది నా ఒక అభిప్రాయం. ఈ రోజు హైకోర్టు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు నిజంగానే పండించిన పంటకు మాత్రమే ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఏఈఓలు ఉన్నారు ప్రతి విలేజ్ లో, ఎంత పంట పండుతూ ఉన్నది ఏంటి అనేది. ఇంకొకటి అండి, ఇప్పుడు వరి ఎక్కువగా పండుతూ ఉన్నది, ఈ పంట ఎంత ఉత్పత్తి అవుతుందనే సరైన ప్రణాళికలు కేంద్రానికి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. ఎందుకు ఎంత అక్యురేట్ గా ఎన్ని మెట్రిక్ టన్నుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదని లెక్కలను మనము కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళకపోతున్నాం. అందుకే ఈ రోజు వరి ధాన్యం కళ్ళాలలో రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. సార్ చెప్పినట్టు మార్కెటింగ్ వ్యవస్థ లేదు, గిడ్డంగులు లేవు. వీటిపైన ఈ రాష్ట్ర రైతాంగం మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా రైతాంగం పైన ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అన్నపూర్ణగా వెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, కానీ అటువంటి వాటికి మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం అనేది చాలా శోచనీయం. కనుక ప్రభుత్వాలు అన్ని కూడా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి, వాస్తవాల రూపంలోనే ఎన్నికల మేనిఫెస్టోలు రూపొందించాలి. ఏదో హరీబరీగా కేవలం అధికారం కోసం చేయడం వల్ల ప్రజలపైన పన్నుల భారం పడుతుంది, రాష్ట్రం అధోగతి పొద్దుగల ఆర్థిక సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రాష్ట్రంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం దేశం పైన కూడా ప్రభావం పడుతూ ఉంది. మల్లికార్జున గారు, మీరు ఇందాక అన్నట్టుగా ప్రజలు కూడా అవేమి అడగట్లేదు. మాకు గిడ్డంగులు కట్టియండి, మాకు ఇవి కట్టియండి, లేదంటే మాకు సేవ్ చేసుకోవడానికి రైతులు అవన్నీ ఏమీ అడగట్లేదు. మాకు ఉచితాలు రైతులు కానీ అక్కడ ప్రజలు కానీ ఏమడుతున్నారు, మాకేమి ఇస్తావు, బతుకమ్మకు చారీ ఇస్తావా, లేకపోతే మాకు పాలించుకోవడానికి గొర్రెలు ఇస్తావా, మేకలు ఇస్తావా, లేకపోతే 5 కిలోల బియ్యం ఇస్తావా, 20 కిలోల బియ్యం. రైతులు కానీ అటు ప్రజలు కానీ పూర్తిగా దీనికి అలవాటు పడ్డారు కదా. వాళ్ళు అంటే ఫ్యూచర్లో మనకు గిడ్డంగులు కావాలి, లేదంటే మార్కెటింగ్ వ్యవస్థ రద్దు చేయాలి, దళారీ వ్యవస్థ రద్దు చేయాలి, ప్రభుత్వం కూడా ఇవేవి వాళ్ళు అడగట్లేదు కదా. ఈ రోజు మీరు అన్నది వాస్తవమే ఉండొచ్చు, కానీ దాన్నే సాకుగా చూపించి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఇలా మభ్యపెట్టడం వల్ల భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతున్నది. ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి లిటరసీ రైతాంగం ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఈ రోజు రైతాంగం మీద లేకపోతే వ్యవసాయ రంగం పైన ఆధారపడతా ఉన్నారు, లేదంటే ఇతరత్ర ఆర్గానిక్ ఫార్మ్ కానీ ఇతరత్ర లేకపోతే దాంట్లో వచ్చేటువంటి మెకానిజాన్ని ఎంతమంది తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు రైతులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయన్న ఆశ మాత్రమే ఉంటుందండి. ఆ ఆశతోటే ఓట్లేస్తూ ఉంటారు. కానీ ప్రజలు పూర్తి స్థాయిలో మాకు ఇవి కావాలి అని అడిగే స్థితికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాల పైన వాళ్ళు విసిగి చెందిపోయారు. ఎవరు వచ్చినా కూడా మా బతుకులేం మారవిలే, కేవలం ఎన్నికల్లో ఓట్లు ఒకసారి ఈ ప్రభుత్వానికి ఏదాం, మరోసారి మరో ప్రభుత్వానికి ఏదామనే ఒక ఆశల పల్లకిలో ఊగిసలాటలో బతుకుతా ఉన్నారు. కానీ నిజంగా అభివృద్ధి అనేది రైతాంగానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ యువతకు కానీ పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధిపై ఇట్లా నిజంగానే ప్రేమ అనేది అవాస్తవం. కానీ వాటిపైన అవగాహన లేకపోవడం అనేది అదే పాలక ప్రభుత్వాలకు ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటా ఉన్నది. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే యువత కానీ మిగతా చదువుకున్న మేధావులు కానీ ఈ రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా భిన్నంగా ఆలోచించి ప్రభుత్వాల సంక్షేమ అంటే ఇక్కడ తీసుకుపోతే బాగుంటుంది. మల్లికార్జున గారు, యువత కూడా మాకు ఉపాధి ఇవ్వండి, మాకు జాబ్ గ్యారెంటీ ఇవ్వండి, దాని మీద ఏదైనా మాకు అష్యూరెన్స్ ఇవ్వండి అని కూడా ఏం అడగట్లేదు. మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం, ఓకే 100% ఓటేసేస్తున్నారు. అంటే నిరుద్యోగ భృతి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? 3,000, 4,000, ఓకే. అలా ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు నిరుద్యోగ భృతి? మాకు ఉపాధి కావాలి అని ఎందుకు ప్రజల నుంచి రావట్లేదు? అంటే ప్రభుత్వాలు ఉపాధి కల్పిస్తామని కూడా ఎక్కడ మీకు ఇంత ఉపాధి కల్పిస్తామని ఎక్కడ చెప్పట్లా, జస్ట్ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాయి. ఇక ప్రజలే అలవాటు పడ్డారా లేకపోతే ప్రభుత్వాలు అలవాటు చేశాయా? రైట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఫీజు రియంబర్స్ చేయడం ఇప్పటికీ ఈ విద్యా సంవత్సరంలో అనేక విద్యార్థి సంఘాలు కానీ అనేక పార్టీలు కానీ ఈ రోజు బంధుకు పిలుపునిచ్చాయి ఫీజు రియంబర్స్ పైన. నేను దాంతో పాటు ఈ రోజు విద్యా భరోసా అనే కార్డు ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టి 5 లక్షల వరకు మేము విద్యా స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పారు. దీని మీద ఎవరు మాట్లాడతలేరు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడతలేవు, ఆ యువత కూడా మాట్లాడతలేదు, విద్యార్థులు కూడా మాట్లాడతలేరు. నిజంగానే ఇది శోచనీయం. నేను దీన్ని కాదంటలేదు, దీంట్లో అందరము భాగస్వామ్యం ప్రజలకు లేదా యువత కానీ నిరుద్యోగులు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అన్నారు, లేదు. అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తాము, ఇంటికో ఉద్యోగం అని గత ప్రభుత్వం చెప్పింది. నమ్మి 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ నిజంగానే
ఎన్నికల మేనిఫెస్టోలు కానీ లేకపోతే ఆ ఎన్నికల మేనిఫెస్టోలను ఛాలెంజ్ చేసి లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలను మనం కోర్టులలో ఛాలెంజ్ చేసి దాన్ని ఒక ఉద్యమ రూపంలో మార్చడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ ఎన్నికల ఎజెండాలోనే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కూడా అటువంటి దూరదృష్టిగా ఉండి అటువంటి దిశగా ప్రయాణం చేయకపోవడం అనేది ఒక తెలంగాణలో ఒక నెలకొన్న ఒక దౌర్భాగ్యంగా కూడా భావించవచ్చు. దానికి మనం అందరం కూడా కలిసికట్టుగా యువతను వీటిని చైతన్యవంతం చేయాల్సిన అవసరం కూడా ఉందన్నది నా అభిప్రాయం. యా హంసారెడ్డి గారు చెప్పండి. అంటే మన గ్రామాల్లో చూసుకుంటే కనుక 10 ఎకరాల ఆస్వాములు ఉన్నారు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు ఎవరు చూడు అంటే దాదాపు 10-15 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు సిటీలో కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా సెక్యూరిటీ గార్డ్ గానో లేదంటే ఆటో డ్రైవర్లు గానో పనిచేస్తున్నారు. ఎందుకు అంటే 10-15 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు సిటీకి వచ్చి ఆటో డ్రైవర్ వాళ్ళ సొంత పొలాలను వదిలేసి ఎందుకు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇక్కడికి? అంటే ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం నా ఊరిని, నా గ్రామాన్ని, నా పొలాన్ని వదిలేసి నేను వెళ్ళను, కానీ ఇప్పుడు వదిలేసుకునే వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు వదిలేసుకునేటానికి ప్రధానంగా పరిపాలించే పాలక వర్గాలు తీసుకునే నిర్ణయాలలో భాగంగా రైతులు ఇవాళ 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతు కూడా వదిలేసుకొని వచ్చి పట్టణ పరిస్థితిలో ఏదైనా అవకాశం ఉన్న పని చేసుకునే పరిస్థితి పాలించే పరిపాలకులే ఆ పరిస్థితి నెట్టివేయబడ్డది. ఎందుకు అంటే సరి అయిన పంట పండించుకొని కష్టపడి గ్రామంలో ఉండి బతకాలి. అసలు రైతు పట్టణానికి వచ్చే ఆలోచన లేకుండా ఉన్నది. కానీ ఆ పరిస్థితి కష్టపడి పంట పండిద్దామంటే వాళ్ళకి సరిపోను ఎరువులు సమయానికి దొరకడం లేదు. సరైన పద్ధతిలో వాటికి సబ్సిడీ సక్రమంగా పద్ధతిలో గతంలో ఉదాహరణకు డిఏపి 470-500 రూపాయలు ఉంటే ఇవాళ 2200-2300 రూపాయలు ఒక బస్తా రేటు పెరిగింది. అట్లాగనే 2020 బస్తా కూడా ఈ 2000 రూపాయలు పెరిగింది. అంటే రైతు ఒక పక్కన పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతా ఉన్నది. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వలన లాభాలు రాక నష్టపోయి అప్పుల పాలయ్యి ఈయన గ్రామాలలో ఉండకుండా సిటీకి వచ్చి ఆటో పనో, బిల్డింగ్ వర్క్ పనో ఏదో ఒక పని చేస్తే కనీసం ఒక నెలకు 5,000, 6,000, 10,000 మిగులుతాననే ఆలోచనతో ఇక్కడ సిటీకి రావడం జరుగుతూ ఉంది. పల్లెటూళ్ళల్లో ఉండకుండా పోయడానికి కారణం అది ప్రధానంగా. యా ఎస్ కన్క్లూడ్ చేసేసేయండి. ఇక్కడ మారాల్సింది ప్రజల, రైతుల, ప్రభుత్వాల, ఎవరు మారాలి హంసారెడ్డి గారు? ఈ వాస్తవానికి రవి గారు, దేశాన్ని పరిపాలించే పాలకులు, రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు మారాలి. వాళ్ళు తీసుకునే జీవోలు మారాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో మారాలి. ఈ దేశం పరిస్థితి మంచిగా ఉండాలి, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలంటే వ్యవసాయ రంగం బాగుండాలి. ఈ వ్యవసాయ రంగాన్ని బాగుండాలంటే వాళ్ళు రేపు భవిష్యత్తు దీర్ఘకాలికంగా పరిష్కారం అయ్యే సమస్యల మీద పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు పూనుకొని అన్ని విధాల రైతులకు సహకారం ఉండేటట్టుండి వ్యవసాయ రంగం ముందుకు పోతేనే ఈ వ్యవసాయం బాగుపడుతుంది. వ్యవసాయంతో పాటు ఆధారపడ్డ 180% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు కూడా బాగుపడతారు, అందరూ బాగుపడతారు, ఈ దేశం బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం. ఎస్ మల్లికార్జున గారు చెప్పండి, మారాల్సింది ఎవరు? మారాల్సింది అంటే ప్రభుత్వాలు అంటే నిజంగానే వాళ్ళు కూడా ప్రజలేనండి. ప్రజలు మారాలి, ప్రజలు అవగాహనతో ఉండాలి, రాజకీయ అవగాహన అనేది పెంపొందించుకోవాలి. ఉచిత హామీలకు, ఎన్నికల మేనిఫెస్టోలకు, వాళ్ళ ఎన్నికల గారడీలకు, వాళ్ళు ఇచ్చే బురిడి ప్రసంగాలకు మభ్యపెట్టి ఇచ్చేటువంటి అనేక ప్రసంగాలకు లోబడి మనము ఓటును వేసుకోవద్దు. ఓటు అనేది ఒక మార్పుకు సంకేతంగా ఉండాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దేశంలో అగ్రగామిగా నిలబడాలంటే అన్ని రంగాలలో, ముఖ్యంగా ప్రాథమిక రంగాలుగా ఉన్నటువంటి వ్యవసాయం, సెకండరీ సెక్టార్ గా ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, థర్డ్ సెక్టార్ లో కూడా పూర్తిగా అన్ని రంగాలను సమపాలంగా అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ సెక్టార్ లో కూడా పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను, సంక్షేమ పథకాలను సమపాలనలో చూసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయకుండా సమతుల్య ఆర్థిక వ్యవస్థగా మారితేనే ఈ రాష్ట్రం బాగుంటది. మనతో పాటు వచ్చే భవిష్యత్ తరాలకు అధిక భారం పడకుండా ఉంటది. వీటిపైన ప్రజలు కూడా చాలా సుదీర్ఘంగా ఆలోచించాలి. పాలకులు చేసేటువంటి గారడీలను, వాళ్ళకి ఇచ్చేటువంటి ఎన్నికల హామీలకు మధ్య కూడా వాస్తవ పరిస్థితులకు ఆధారంగానే వాస్తవాలను కూడా ప్రజలు అవగాహన పెంచుకొని ఆ దిశగానే అడుగులు వేస్తే తెలంగాణ ఈ దేశంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం. ఎస్ డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఎస్ సంక్షేమ పథకాలు నిజంగా అవసరమే అని కొన్ని వర్గాలు చెప్తుంటాయి. అయితే అవే శాశ్వత పరిష్కారం కావని,
ఉపాధి కల్పనే అసలైన అభివృద్ధి అని చెప్పి మరికొన్ని వర్గాలు చెప్తుంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు సంక్షేమ విధానాలపైన మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రజలకు భరోసా ఇవ్వడం, అదే సమయంలో స్వయం ఉపాధి కల్పించడం, ఇక ఉత్పాదకతను అటు రైతుల ద్వారా పెంచడం, ఈ అన్నిటికీ కూడా సమతుల్యత ఎలా సాధించాలి, ఇదే ఇప్పుడు అసలు చర్చ.